హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మా ప్రీవియస్ హోమ్ టూర్ వీడియో చూసుంటారు. చూడకుంటే వీడియో కింద లింక్ పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు అక్కడ. సో అందులో ఒక రూమ్ కంప్లీట్గా మేము నా ఫోటోగ్రఫీ స్టూడియోకి సెటప్ చేసుకున్నాను మీరు చూస్తే. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫోటోగ్రఫీ స్టూడియో నేను స్టార్టింగ్ నుంచి ఎలా సెటప్ చేసుకున్నాను, మొత్తం ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, మౌంటింగ్స్ కానీ అన్నీ నేను చేసుకున్నాను. సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా స్టూడియో సెటప్ చేసుకున్నాను చిన్న స్పేస్లో చూపిస్తాను. ఓకే, లెట్స్ గో వాచ్. సో ఇదండి ఆ రూము. సో ఇందులో అన్ని ఫోటోగ్రఫీ గేర్స్ అయితే తీసుకొచ్చాను. చాలా వరకు నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్కి పేపర్స్ కానీ, లైటింగ్స్ కానీ అవి కొన్ని తీసుకున్నాను రీసెంట్గా. సో అవన్నీ ఇప్పుడు మనము ఎలా అంటే ఇటు సైడ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ డ్రాప్ లెక్క వచ్చి సైడ్కి లైటింగ్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఫొటోస్ అలా తీసుకోవడానికి మనకి వీలుండేటట్టు కొంచెం స్పేస్ ఇలా వచ్చింది. సో ఇవన్నీ మనం అసెంబుల్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవడం ఈరోజు చూద్దాము ఇక్కడ. సో ఇది బ్యాక్డ్రాప్ స్టాండ్ లాగా వాల్ మౌంటింగ్ కిట్ అండి. సో ఇందులో ఎలా అంటే మనం ఇది వాల్ మౌంట్ చేసేసుకుంటే ఈ ఫ్రేమ్స్ ఇలా వస్తాయి. వాల్ మౌంట్ చేసుకొని దానికి మనము ఈ పేపర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి హుక్ చేసుకొని దాన్ని ఈ రోలర్స్ తోటి జస్ట్ రోల్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ఏ కలర్ పేపర్ కావాలంటే ఆ కలర్ రోల్ చేసుకొని దాని ముందు అంటే బ్యాక్డ్రాప్ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బ్యాక్డ్రాప్ వాల్ మౌంటింగ్ ఫిక్స్ చేసేసుకొని బ్లూ కలర్ పేపర్ని ఆల్రెడీ హ్యాంగ్ చేశాను దీనికి. ఇంకా 3 కలర్స్ పెట్టుకుందాము కింద. సో ఇలా 4 కలర్స్ వచ్చినాయి, పింక్, వైట్ అండ్ గ్రీన్, బ్లూ. సో మనం ఈ చైన్స్ పెట్టేసుకుంటే ఇంకా మనం బ్లైండ్స్ లానే కిందికి పైకి వేసుకోవచ్చు. ఇవి వీడియో లైట్స్. మనం వీడియో కానీ లేకపోతే ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి వైట్ కలర్ అండ్ మంచి గ్లాసీగా ఉంటుంది. సో ఇది మనకి కెమెరాకి ఫ్లాష్ లైట్ లాగా పెద్దది స్టాండ్ లెక్క పక్కన సెటప్ చేసుకుంటే సో ఫోటో షూట్స్ అప్పుడు చాలా క్వాలిటీగా వస్తాయి ఫొటోస్. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి మనము ట్రైపాడ్ మీద సెటప్ చేసుకుంటాం. సో ఇది ఈ లైట్కి అనేది డోమ్ లెక్క వస్తుంది, ముందు అంబ్రెల్లా టైప్. సో అది మనకి మంచిగా లైట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఆబ్జెక్ట్ మీద క్లియర్గా పడేటట్టు హెల్ప్ అవుతుంది మంచిగా.
సో ఇవి డిఫ్యూజర్ క్లాత్స్. సో మనకి లైట్ అనేది స్మూత్ చేస్తుంది, ఇది ఫేస్ మీద బాగా బ్రైట్గా పడకుండా. సో ఇలా 2 లేయర్స్ వస్తాయి. సో దానివల్ల ఇంకా చాలా స్మూత్గా అవుతుంది అన్నట్టు లైట్. సో అప్పుడు మనకి షాడోస్ అనేవి వెనకాల రాకుండా నీట్గా వస్తుంది పిక్చర్. సో 2 డిఫరెంట్ సైజెస్ మీరు చూస్తే ఇట్లా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవచ్చు. ఇది వీడియో లైట్. ఇది మనకి ఎక్స్ట్రా లైట్ ఏమన్నా కావాలన్నప్పుడు ఇది ఇంకొక సైడ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు చూస్తే సో ఇలా వస్తుంది. దీన్ని ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు. మనకు ఎంత లైట్ కావాలంటే అంత పెంచుకొని, సాఫ్ట్గా కావాలన్నప్పుడు మనకి ఇంత సరిపోద్ది అన్నప్పుడు ఇంతవరకు సెట్ చేసుకున్నా సరిపోద్ది. సో ఇది ఆప్షనల్. మనకి ఇంకొక సైడ్ ఇట్లా ఒక సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకో సైడ్ 2 డార్క్ షాడోస్ పడకుండా ఇది కొంచెం లైట్ చేస్తుంది. సో దానివల్ల మనకు ఒక సైడ్ డార్క్ అండ్ ఒక సైడ్ లైట్ వచ్చి న్యాచురల్ లుక్ వస్తుంది అన్నట్టు. సో అలా కాకుండా మనకి ఇది రిఫ్లెక్టర్ అని వస్తుంది. సో రిఫ్లెక్టర్ ఏంటంటే ఇలా వస్తుంది, ఓపెన్ అవుద్ది. సో ఇది ఒక సైడ్ ఇంకొక సైడ్ పెట్టుకుంటే మనకి లైట్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ లైట్ అనేది ఇట్లా వచ్చినప్పుడు దీని మీద పడి వైట్ కలర్ రిఫ్లెక్ట్ ఆబ్జెక్ట్ మీద కావద్దు అన్నట్టు. సో అట్లాంటప్పుడు ఈ లైట్ మనకి ఇది ఇటు సైడ్ పెట్టుకుంటే లైట్ ఇట్లా వచ్చి ఇట్లా ఒక సైడ్ నుంచి రిఫ్లెక్ట్ అవుద్ది. సో మనకి గోల్డెన్ లైట్ కావాలన్నప్పుడు, సో సన్ రైజ్ సన్సెట్ లాంటి ఫీలింగ్ ఆర్ వైబ్ రావాలన్నప్పుడు సో మనం ఈ గోల్డెన్ రిఫ్లెక్టర్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఆబ్జెక్ట్ ఇప్పుడు నా ఫేస్ మీద చూసుకుంటే సో ఈ లైట్ ఇలా పడినప్పుడు నా ఫేస్ మీద గోల్డ్ కలర్ వస్తుంది. సో దానివల్ల ఫొటోస్లో సన్ రైజ్ సన్సెట్ వైబ్ వస్తుంది అన్నట్టు. సో అలానే ఇంకా లోపల బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. దీన్ని రివర్స్ తిప్పితే సో మనకి ఎక్కువ టూ మచ్ లైట్ అవుతుంది అన్నప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేస్తారంటే బ్లాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది లైట్ని. సో మనకి టూ మచ్ వైట్ రాకుండా సో అవుట్డోర్ షూట్స్లో వెళ్ళినప్పుడు టూ మచ్ సన్లైట్ కానీ అలా ఉన్నప్పుడు సో బ్లాక్ రిఫ్లెక్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది, సన్లైట్ దీని మీద పడి ఇది తీసుకుంటుంది అన్నట్టు. సో మనకు బ్లాక్ కలర్ షాడో అనేది ఫేస్ మీద పడి టూ మచ్ బ్రైట్నెస్ కాకుండా మనకు హెల్ప్ అయింది. సో ఇది అండి ఫైనల్ సెటప్ నా స్టూడియోది. సో ఇలా మా స్టూడియో లైట్స్ వచ్చి అండ్ బ్యాక్ డ్రాప్ పేపర్స్ తోటి 4 డిఫరెంట్ కలర్స్. మనకు ఎక్స్ట్రా కావాలంటే కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి. అండ్ ఇక్కడ స్పేస్ ఇట్లా బేబీ షూట్స్ చేసుకోవాలంటే లేకపోతే ఫ్యామిలీ షూట్స్ కానీ కేక్ స్మాష్ కానీ అలా కింద చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లోరింగ్స్ మార్చుకొని. అండ్ ఇలా సెకండ్ సైడ్ రిఫ్లెక్టర్, ఇది అంటే ఒక సైడ్ నుంచి లైట్ ఫ్లాష్ అయినప్పుడు ఇంకొక సైడ్ నుంచి రిఫ్లెక్టర్ షాడోస్ మనకి నీట్గా కనబడడానికి సో ఇలా చేసుకోవచ్చు. అండ్ కూర్చోడానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇట్లా పెట్టుకొని, అండ్ ఇందులోనే ఇంకా స్టోరేజ్ ఇలా ఎక్స్ట్రా ఫ్లోరింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ కానీ ఇట్లా స్టోరేజ్ స్పేస్ వచ్చేటట్టు ఇట్లా తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా ట్రైపాడ్స్ కానీ అలా లైట్స్ ఏమన్నా ఉంటే అలా కూర్చోడానికి అండ్ స్టోరేజ్ స్పేస్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ వార్డ్రోబ్లో మనకి ప్రాప్స్కి కానీ కాస్ట్యూమ్స్కి కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఇట్లా సో ఇలా ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఆర్ ప్రాప్స్ అండ్ గౌన్స్ ఇలా లేడీస్ ఫోటో షూట్స్కి మెటర్నిటీ షూట్స్కి అలా. అండ్ ఇట్లా బాస్కెట్స్ అండ్ పిల్లోస్ బేబీ న్యూ బోర్న్ షూట్స్కి కానీ కేక్ స్మాష్కి కావాల్సినవి. అండ్ ఎక్స్ట్రా వీడియో లైట్స్ ఏమన్నా ఉంటే ఇలా సైడ్కి పెట్టుకొని ఎక్స్ట్రా బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ ఫ్లోరింగ్స్ అండ్ ఇలా అన్నీ నీట్గా బేబీ ర్యాప్స్ డిఫరెంట్ కలర్స్ కావాల్సినవి అన్నీ. అండ్ ఇట్లా బేబీ గౌన్స్, బేబీస్కి గౌన్స్ కానీ డ్రెస్సెస్ కానీ బాయ్స్కి. అండ్ ఇవి ఎక్స్ట్రా యాక్సెసరీస్ డిపెండ్స్ ఆన్ థీమ్ ఆర్ అట్లా ఈవెంట్ స్పెషల్ దాన్ని బట్టి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవి. సో అలా అన్నీ నీట్గా ఇందులో పెట్టేసుకుంటే ఈజీగా తీసుకోవడం కానీ షూట్ అప్పుడు కష్టం కాకుండా
అలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి చిన్న రూమ్లో ప్రస్తుతానికైతే ఇలా సెటప్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్లా మన బ్యాక్ డ్రాప్స్ పుల్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడ బ్లైండ్స్ లాగా ఉంటుంది. ఇవి మనకు కావాల్సిన కలర్ అప్ అండ్ డౌన్ పుల్ చేసుకోవచ్చు. ఇట్లా వాల్ మౌంటింగ్ చేసుకున్నాను ఇవి. సో మనకి స్పేస్ స్టాండ్స్కి కూడా స్పేస్ వేస్ట్ కాకుండా సో వాల్కే మౌంట్ అయిపోయి ఉంటాయి. సో మనకి కలర్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఒక టీషర్ట్స్ కూడా ఇలా ఫస్ట్ మొత్తం సెటప్ కాగానే మైరాతో ఒక చిన్న మినీ సెషన్ లెక్క చేసాము. ఒక 2-3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి. సో తను పోజెస్ పెట్టడం కొంచెం టైం తీసుకుంది, బట్ అవుట్పుట్ ఫొటోస్ మాత్రం బాగానే వచ్చాయి. అదండి నా స్టూడియో సెటప్. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకొక ఎప్పుడన్నా ఫోటోషూట్స్ ఆర్ కేక్ స్మాష్ అలాంటిది ఏమన్నా లైవ్ ఏదైనా ఎవరికైనా చేసేటప్పుడు క్లయింట్స్కి నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. అండ్ న్యూ బార్న్స్కి ర్యాపింగ్స్ కూడా ఎట్లా చేయాలి, బేబీ ఫోటోషూట్స్ ఎట్లా చేస్తాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.